ఒక అడవిలో నది ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉంది. దానిపైన ఒక పావురం నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఆ పావురానికి నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చీమ కనిపించింది. దాన్ని ఎలాగైనా కాపాడాలనుకుంది ఆ పావురం. అది కాసేపు ఆలోచించగా దానికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే అది మర్రి చెట్టుకు ఉన్న ఆకునొక దాన్ని తెంపి ఆ చీమ పక్కన పడేసింది. ఓ చీమా, ఆకుపైకి ఎక్కి నీ ప్రాణాలను కాపాడుకో. అని అరిచింది ఆ పావురం. అంతే, ఆ చీమ గబగబా ఆకుపైకి ఎక్కి తన ప్రాణాలను రక్షించుకుంది. ఆకు నీటి ప్రవాహంలో అలా తేలుతూ నది ఒడ్డున ఆగిపోవడంతో చీమ సురక్షితంగా నది ఒడ్డుకు చేరుకుంది. నా ప్రాణాలు కాపాడినందుకు నీకు ధన్యవాదాలు. అంటూ చీమ పావురానికి కృతజ్ఞతలు తెలిపింది. సంతోషంతో ఆ పావురం అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు చీమ అడవిలో సంతోషంగా తిరుగుతూ ఉంది. ఇంతలో దానికి ఒక వేటగాడు కనిపించాడు. అతడు పక్షుల కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇంతలో అతని కన్ను ఆ మర్రి చెట్టు పైన ఉన్న పావురం పైన పడింది. అంతే, ఆ వేటగాడు బాణాన్ని పావురానికి గురిపెట్టాడు. కానీ ఆ వేటగాడిని ఆ పావురం గమనించలేదు. దాని దృష్టంతా అది తెచ్చుకున్న ద్రాక్ష పండ్లపైనే ఉంది. ఇదంతా మొదట్నుంచి చీమ గమనిస్తూనే ఉంది కదా. ఎలాగైనా తన స్నేహితుడైన పావురాన్ని రక్షించాలనుకుంది. అంతే, పరుగు పరుగున ఆ చీమ వెళ్ళి వేటగాడి కాలును కుట్టింది. వెంటనే ఆ వేటగాడు బాధతో అరిచాడు. బాణం గురి తప్పి పావురం పక్క నుండి వెళ్ళిపోయింది. వెంటనే ఆ పావురం మరొక చోటుకు ఎగిరిపోయింది. తాను ఎలా రక్షించబడ్డానన్న సంగతి ఆ పావురానికి తెలియదు. కానీ చీమ మాత్రం తను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కథలో నీతి, మంచివారికి తెలియకుండానే ఉపకారం జరుగుతుంది.